Hey guys, how you all? ఈ వీకెండ్ మా బర్త్డే వీకెండ్. సో వీ వెంట్ స్మాల్ ట్రిప్ విత్ అవర్ బేబీ అన్నట్టు గ్యాలెస్టన్ ఐలాండ్కి వెళ్ళాము. సో బేసిక్లీ ఐ డ్రైవ్ ఏ టెస్లా. సో దానికి మల్టిపుల్ స్టాప్స్ చేయాల్సి వస్తుంది. ట్రిప్ అంటే మ్యాండేటరీ కాఫీ అండి. సో స్టార్బక్స్లో కాఫీ. స్మాల్ టిప్ ఏంటంటే బేబీ స్లీప్ స్కెడ్యూల్ బట్టి మనం ట్రావెల్ చేస్తే బెటర్. షీ వాజ్ స్లీపింగ్ వెన్ వీ ట్రావెల్. సో లైక్ ఐ సెడ్, లైక్ ఫస్ట్ స్టాప్ మ్యాడ్సన్విల్లో ఆగాం. బకీస్ ఇక్కడ టెస్లా ఛార్జింగ్ ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ అబౌట్ 20-30 minutes స్టాప్. బకీస్ అని చెప్పి పెద్ద గ్యాస్ స్టేషన్ అండి ఇది. దే హ్యావ్ ఇట్స్ లైక్ స్నాక్ అండ్ మల్టిపుల్ డ్రింక్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇట్స్ ఎ వెరీ బిగ్ గ్యాస్ స్టేషన్. సో వెళ్తున్న దారిలో మాకు ఒక చిన్న విండ్ టనల్, టర్బైన్ టనల్ కనిపించింది అండ్ శామ్ హ్యూస్టన్ తాత కనబడతాడు. సో తను టెక్సస్కి రిపబ్లిక్ తెప్పించాడంట ఎప్పుడు 1700s. అండ్ ఆ తర్వాత మేము గెలేరియాలో ఆగాము. గెలేరియాలో మా వైఫ్ చిన్న షాపింగ్ చేసింది. అక్కడి నుంచి మా ఫస్ట్ యాక్చువల్ స్టాప్ స్టేట్ ఆఫ్ యూనియన్ అని చెప్పి పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని హైదరాబాద్ చిన్నజీయర్ స్వామి అంటారు కదండి, తను కన్స్ట్రక్షన్ చేయించారు. ఇక్కడ మనకి లక్ష్మీదేవి టెంపుల్ ఆపోజిట్లో వియత్నమీస్ బుద్ధుడు టెంపుల్ కూడా ఉంది. ఈ అష్టలక్ష్మి కూడా అండి. లైక్ ఈ టెంపుల్లో లక్ష్మీదేవులు అందరూ ఉన్నారు అండ్ హనుమంతుడు పూజలు అవి కూడా చేస్తున్నారు అన్నట్టు. అండ్ ఇక్కడ బయటకు రాగానే చిన్న పాండ్ సెటప్లో పాండ్ మధ్యలో 90 feet హనుమాన్ విగ్రహాన్ని పెట్టారు. ఈ హనుమాన్ విగ్రహము 3rd tallest అంట యుఎస్ఏ మొత్తంలో. మేము సన్సెట్ టైంకి ఇక్కడికి వచ్చాము. ఇట్ వాస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యూస్టన్లో మస్ట్ విజిట్ అన్నట్టు. నెక్స్ట్ హోటల్కి స్టార్ట్ అయ్యాము. 1.5 hour డ్రైవ్. గ్యాల్వెస్టన్లో మూడీ గార్డెన్స్ అని చెప్పేసి ఇది. సో ఇది హోటల్ ఎంట్రన్స్ అండి. వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది, లైక్ ఆల్మోస్ట్ 8-8:30 నైట్ అయిపోయింది మాకు. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక బాల్ రూమ్, కన్వెన్షన్ సెంటర్, చిన్న క్యాఫ్టేరియా లాగా ఉన్నాయి. అండ్ లెఫ్ట్లో వచ్చేసి రిసెప్షన్, మనకి లాబీలో మీరు చూసినట్టయితే ఇక్కడ షోపీస్ లాగా ఒక ఓపెన్ ఎక్వేరియం పెట్టారు. లైక్ ఫిషెస్ అవి కూడా కనబడుతూ ఉంటాయి మనకి పైన చూస్తే. అండ్ పక్కనే లైక్ చూసినట్టయితే ఇక్కడంతా చెక్ చెక్అవుట్ చేస్తూ ఉంటాము. అండ్ చిన్న సిట్టింగ్ ఏరియా వైల్ వి డూ దాట్. అండ్ వెనకాల ఒక ఓపెన్ రెస్టారెంట్ అండ్ బార్ లాగా ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఎలివేటర్స్ ఉంటాయి. ఎలివేటర్స్ నుంచి రూమ్స్కి వెళ్తాము. ఎలివేటర్స్ పక్కనే చిన్న ఓపెన్ కేఫ్ అండి. అండ్ ఈ స్టేర్ కేస్ చూసారు కదా, ఇక్కడ స్మాల్ ఫోటో సెషన్ కూడా చేసాము. ఇంకా పైకి వస్తే కారిడార్ నుంచి మా రూమ్ అండి ఇది. మీరు చూసినట్టయితే ఇట్స్ లైక్ టూ క్వీన్ బెడ్ సూట్ అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి బాత్రూమ్ ఇది స్పేషియస్గానే ఇచ్చాడు. పాపని చూస్తున్నారు కదా, ఫుల్ అల్లరి చేసింది. 2 beds అండి, 2 queen beds మేమే కావాలని ఇట్లా తీసుకున్నాము. ఒక బెడ్ మీద ప్రశాంతంగా బేబీ పడుకుంటుందని. అండ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే నీట్గా సోఫా సెట్టింగ్ కూడా ఇచ్చాడు. మేము అడిగాము అన్నట్టు, ఈ గార్డెన్ సెంటర్ వ్యూ కావాలి మాకు అని. ఈ వ్యూ ఇక్కడ చూస్తే కింద కిడ్స్ ప్లే ఏరియా లాగా పెట్టాడు. వాడికి బెలూన్ ఆడుకోవడానికి అన్ని వాళ్ళు జంప్ చేయడానికి అన్నట్టు. అండ్ ఇక్కడ ఓపెన్ పూల్. ఇది డే 1 అండి. బేసిక్గా ఇంకా వీ వర్ టైర్డ్ అండ్ వీ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ డిన్నర్ ఇక్కడ. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చూసినట్టయితే లైక్ మంచి సన్షైన్ అండి. పిరమిడ్స్ అవి చూస్తున్నారు కదా, ఆ పిరమిడ్స్ బ్యాక్ సైడే మంచి బీచ్ ఉంది. మేము కావాలని గార్డెన్ సెంటర్ వ్యూ అడిగామన్నట్టు రూమ్. ఇవన్నీ చూడొచ్చు అని చెప్పి డే టైంలో ఆల్రెడీ కిడ్స్ అందరి కింద ఆడుకోవడం చూస్తున్నారు మీరు. పూల్లో కూడా కొంతమంది దిగారు. నెక్స్ట్ మేము పైన వ్యూ ఫైండర్ టెర్రస్ అని ఉంది, అక్కడికి వెళ్ళాము. ఆ పైన ఏంటంటే ఒక 4 diamond star రెస్టారెంట్ కూడా ఉందంట. ఇట్స్ సీ ఫుడ్ రెస్టారెంట్. ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ సీ ఫుడ్, సో నేను వెళ్ళలేదండి అక్కడికి. అండ్ ఆ పైన అక్కడ టెర్రస్ నుంచి చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్ ఉంది. లైక్ మీరు ప్రైవేట్ జెట్స్ చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ హెలిప్యాడ్ కూడా ఉంది. ఇక్కడ ప్రైవేట్ టూర్స్ కూడా చేస్తున్నారు. వెనక షటర్ బ్యాన్ అని చెప్పేసి మా వాటర్ పార్క్ అండి. లైక్ మా కిడ్తో అవ్వలేదు, బట్ వన్ ఆఫ్ ద మస్ట్ వ్యూ. తర్వాత మేము బ్రంచ్కి అని చెప్పి కిందకు వచ్చేసాము. ఆంధ్ర పార్క్ అని చెప్పేసి ఇట్స్ లైక్ ఎ కేఫ్ అన్నట్టు. ఇట్ వాస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ కాజీ సెటప్ లోపలంతా. వీవర్ లైక్ ఎర్లీ టు లంచ్ అన్నట్టు. సో ఇట్ వాస్ లైక్ లంచ్ మెనూ స్టార్ట్ చేశారు అప్పుడే. మేము లైక్ బ్లాక్ అండ్ చికెన్ అండ్ సమ్ వెజ్జీస్ ఆర్డర్ చేసాము అలాంగ్ విత్ జాంబలయా పాస్తా అని చెప్పి. మై వైఫ్ రియల్లీ లైక్ దిస్ పాస్తా.
ష్రింప్ అండ్ చికెన్‌తో వచ్చింది. యూ కెన్ సీ హర్ థరోలీ ఎంజాయింగ్ ఇట్. ఆ తర్వాత బేసిక్‌గా నా బర్త్‌డే ఆ రోజు. సో, రెస్టారెంట్‌లో చెప్తే మాకు కేక్ తెచ్చిచ్చారు ఇట్లా. ఇట్ వాస్ లైక్ నైస్ యమ్మీ చాక్లేట్ డెజర్ట్. ఆహ్, ఈ చాక్లేట్ కేక్ మేము ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. డే 2 ఫుల్ ఎక్సైటింగ్ ఇంకా ఉంది. వి విల్ కంటిన్యూ థాట్ ఇన్ నెక్స్ట్ పార్ట్. సో, మా వైఫ్ తన ఆర్గనైజింగ్ స్కిల్స్ చెప్పమందండి ఇక్కడ. సో, షీ బ్రాట్ లాట్ ఆఫ్ వెజ్జెస్ టు కుక్ ఫర్ మై డాటర్. వి డిడ్ంట్ వాంట్ టు ఫీడ్ హర్ ఫ్రమ్ ఔట్‌సైడ్. సో, అయన్నీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసింది. ఇంకా మేము ఆర్గనైజింగ్ ఎలా చేసామంటే యూజ్డ్ క్లాత్స్ అంతా ఒక షెల్ఫ్‌లో పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ లైక్ టీవీ కింద షెల్ఫ్ ఇచ్చాడు. అండ్ ఐటమ్స్ తెచ్చినయన్నీ ఇంకో షెల్ఫ్‌లో అరేంజ్ చేసుకున్నాము. నోట్స్‌లో ఏమో లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.